భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్కు భారతరత్న నేటికి ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజు ప్రశ్నించారు. భారత మాజీ ఉప ప్రధాని స్వతంత్ర సమరయోధుడు బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకల్ని స్థానిక మా ఏపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సుదీర్ఘకాలం పార్లమెంటరీనిగా దేశానికి ఆయన చేసిన సేవల్ని స్మరించుకున్నారు. సభకు పినపాటి సురేష్ బాబు అధ్యక్షత వహించారు. దిలీప్ రాజు మాట్లాడారు. 1954లో మొదలైన భారతరత్న అవార్డులు ఇప్పటికీ 53 ప్రముఖులకు అందజేశారని, అయితే ఈ ప్రముఖుల్లో జగజ్జీవన్ రామ్ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. బాల్యం నుండి అసమానతల్ని, వర్ణ వ్యవస్థని జగజ్జీవన్ రామ్ తీవ్రంగా అనుభవించారని దిలీప్ రాజా తెలిపారు. సినీ దర్శకుడు అర్చన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను భారత పార్లమెంట్లో ఆమోదం పొందేలా జగజ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. న్యాయవాది ఇందుపల్లి రాజారాం మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చాక అత్యంత పేదవారు కూడా గౌరవంగా జీవించడానికి జగజ్జీవన్ రామ్ నిరంతర పోరాటం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండము రమేష్, షేక్ షబ్బీర్, షేక్ సలాం తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ కాలంలో గాంధీ గారితో జైలులో మగ్గిన స్వాతంత్ర సమరయోధుడు, పరిపాలనా దక్షుడు, 30 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా పనిచేసి 40 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా పనిచేసి ప్రపంచంలోనే రికార్డు సృష్టించిన మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ఈనాడు జాతి మొత్తాన్ని, ఈ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రేక్షకుల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. ఏంటంటే, బాబు జగజ్జీవన్ రామ్ గారికి భారతదేశంలో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డు ఇవ్వకపోవడానికి కారణం అస్పృశ్యత కారణం కాదా అని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఆయన అస్పృశ్యుడు కాకపోతే ఎప్పుడో భారతరత్న వచ్చేది. 1954లో మొదలెట్టిన ఈ భారతరత్న అవార్డు ఇప్పటికి 53కి ఇచ్చారు. ఎవరికి ఎందుకు ఇచ్చారో మేము ప్రశ్నించట్లా, ఎవరిని అనర్హులను అర్హులను మేము అంటల్లా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, జవహర్లాల్ నెహ్రూ గారికి ఇచ్చారు, ఇందిరాగాంధీ గారికి ఇచ్చారు, వాజ్పేయి గారికి ఇచ్చారు, తర్వాత పివి నరసింహారావు గారికి ఇచ్చారు. అయితే వాట్ వీఆర్ గోయింగ్ టు క్వశ్చన్ ద సొసైటీ, ప్లీజ్ సొసైటీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ప్రతి పేదవాడికి కూడా స్వాతంత్రం వచ్చాక సమాన హక్కులు కావాలని పోరాడిన మహాయోధుడు ఆయన్ని ఈ రోజున స్మరించుకోగలగటం మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ప్రభుత్వానికి మరొక్కసారి చేతులు జోడించి మనవి చేస్తున్నాం. ఇప్పుడు 53కి ఇచ్చారు ఇప్పటి వరకు భారతరత్న. కనీసం రాబోయే సంవత్సరాల్లోనైనా బాబు జగజ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వాల్సిందిగా ఐఎమ్ అపీలింగ్ ది గవర్నమెంట్. ఇట్స్ మై ప్లీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. మరి ఇప్పటి వరకు అన్నగారు దిలీప్ రాజు గారు మాట్లాడడానికి కంటిన్యూషన్గా ఈ భారతరత్న బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఇవ్వటం అనేది భారత ప్రజలను, భారతదేశాన్ని గౌరవించుకునే ప్రక్రియగా నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే వారు చెప్పిన వారి చరిత్ర 40 సంవత్సరాలు మరి పార్లమెంటరీగా ఉండటం కానీ, 27వ సంవత్సరంలోనే మరి బేబీ ఎంపీగా ఆయన రాజకీయాలను ప్రవేశించడం కానీ, విద్యార్థి దశలోనే కుల వ్యవస్థను ప్రశ్నించి 2 కుండల విధానాన్ని మరి దూనమాడిన పరిస్థితి అంతా కూడా చరిత్ర చెప్తున్న సత్యాలు ఇవన్నీ కూడా. మరి అనేక మందికి 51 మందికి 53 మందికి రాజకీయ ప్రక్రియలో భారతరత్న ఇచ్చిన పరిస్థితి వారు వివరించారు ఇప్పటిదాకా. మరి దాంట్లో బాబు జగజ్జీవన్ రామ్ ఎందుకు అర్హుడు కాలేదనేది మా ప్రశ్న, మా బాధ, మా ఆవేదన. మరి బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఇచ్చి వారిని గౌరవించాల్సిన అవసరం ఉందని మీ అందరికీ మనవి చేస్తూ